బాబు, జై భీమ్, జై సంవిధాన్. ముఖ్యంగా మన రాజ్యాంగం పైన జరుగుతున్న దాడిని మరి నిరోధించడానికి, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ఎంతో మంది మరి ప్రాణ త్యాగాల వల్ల మన దేశానికి స్వతంత్రం వచ్చింది. దాంతో పాటే మరి ఇండియా ఈజ్ నాట్ వన్ నేషన్, ఇండియా ఈజ్ నేషన్ ఆఫ్ నేషన్స్ అని రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ అన్నారు. అంటే ఇండియా ఒక దేశం కాదు, చాలా దేశాలు కలిసి ఒక దేశంగా మరి ఒక జియోగ్రఫికల్ బౌండరీలో మనందరం కలిసిమెలిసి ఉంటున్నాం. కాబట్టి మనం ఇండియాని ఒక రాజ్యాంగాన్ని రచించుకొని చాలా మంది మేధావులు, పెద్దలు బాబాసాహెబ్ అంబేద్కర్ తో పాటు చాలా మంది మేధావులు మరి కూర్చొని ఇన్ని భాషలు, ఇన్ని సంస్కృతులు, ఇన్ని జాతులు, కలర్, క్రీడ్ అన్ని కూడా మరి ఒక దగ్గర, ఒక భౌగోళికంగా ఒక దగ్గర మనందరం కూడా ఒక నిబంధనలతో, ఒక నిబంధనతో ఉండాలని చెప్పేసి ఆ రోజు మరి మన దేశానికి సూర్యట్టు రాజ్యాంగాన్ని మనం రచించుకున్నాం. ఈ రోజు మరి ఎన్నో చూస్తూ ఉన్నారు, బీజేపీ మరి 400 సీట్ల కన్నా ఎక్కువ కావాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. 400 సీట్లు ఎందుకు కావాలి వాళ్ళకి? 4 మెజారిటీ హిందువులు కాబట్టి దేశాన్ని హిందుత్వ దేశంగా మార్చాలనే ఒక దురుద్దేశంతో ఈ రోజు బీజేపీ మరి వాళ్ళ కార్యకలాపాలు కొనసాగిస్తా ఉన్నది. దాన్ని ఆపడానికి మరి రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు ప్రతి గ్రామంలో గడపకి కూడా మరి రాజ్యాంగాన్ని మేము జరుగుతున్న దాడిని మరి ప్రజలకు వివరించడానికి, ఈ బీజేపీ చేసిన కుట్రలని మరి రానున్న భవిష్యత్తు ఎట్లా ఉండాలి, ఈ రోజు మనం దక్కుకుంటున్నాం ఉన్న పరిస్థితులకి మరి ఏదో కొట్టాలనుకుంటాం. కానీ రేపు పొద్దుగా రాజ్యాంగాన్ని ఇలాంటి కూలి చేస్తే భావి తరాలు, మన పిల్లలు వాళ్ళు ఇట్లాంటి దేశంలో ఉండాలి, ఇట్లాంటి బట్టలు కట్టుకోవాలి, ఏం తినాలి, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఛాలెంజ్ అయిపోతుంది. రేపు పొద్దున బీజేపీ వాళ్ళు ఇది ఇట్లా నడవాలి, ఇదే బట్టలు వేసుకోవాలి, ఇదే తిరిగాలనే మరి ఆ కఠినంగా వివరించే మరి నియంతృత్వానికి దారితీస్తుంది. కాబట్టి మనం రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ భావి తరాలకు కూడా మంచి సొసైటీని మనం అందించాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనం సీరియస్ గా మన కోసం కాదు, మన పిల్లల కోసం, భావి తరాల కోసం ప్రతి గడపకి మరి రాజ్యాంగ పరిరక్షణ తీసుకుపోయి ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ రాజకీయాలు, పాలిటిక్స్, కార్పొరేషన్లు తర్వాత దానిపైన చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. రాజ్యాంగాన్ని పరిశీలించుకోవాలి. దాంతో పాటు బాబు మహాత్మా గాంధీ గారు మరి దేశ స్వతంత్రంలో ఆయన రోల్ ఏంది, ఆయన ఏం చేసే దేశంలో స్వతంత్రంగా ఉంది. స్వతంత్రం అంటే అంత ఈజీ కాదు. ఒక్కసారి జైలుపోతే, ఒక్కసారి దాడి దెబ్బలు తెలుస్తుంది, దాడికి తట్టుకోలేము మనం. అప్పుడు ఎంతో మంది మహానుభావులు ఎన్నో దెబ్బలు తిని చాలా పడినట్టు జైళ్లలో మగ్గిపోయి మరి దేశ ప్రాణ త్యాగాలు చేసి దేశాన్ని స్వతంత్రం చేశారు. మన వాళ్ళ త్యాగాన్ని గుర్తిస్తూ ఆ త్యాగాలు వీళ్ళపాలు కాకుండా కాపాడాల్సిన బాధ్యత ఈ తరం మీద మనపైన ఉంది. ముఖ్యంగా దయచేసి అందరూ కూడా ఈ సబ్జెక్ట్ ని సీరియస్ గా తీసుకొని మన భవిష్యత్ తరాల కోసం మనం సీరియస్ గా ప్రతి ఒక్కరు మీటింగ్కి పోయి ఈ రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రతి ఒక్కరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వాళ్ళ తిరగాల్సిందిగా నేను కోరుతా ఉన్నా.